Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఇక్కడ మీరు చూస్తున్నారు కిచెన్ని నేను చెప్పాను కదా, కిచెన్లో కొన్ని పర్చేజ్ చేశానని. అలాగే కిచెన్ని టోటల్గా ఆర్గనైజేషన్ కూడా నేను చాలా చేంజ్ చేశాను. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ నుండి నా కిచెన్ని న్యూ లుక్తో మీరు చూస్తారు. ఇది వచ్చేసి మనం టచ్ చేస్తే చాలు కలర్గా లైట్ అయితే వస్తుంది. ఇది పెట్టినప్పటి నుంచి చాలా బాగుంది. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 286 ఎంతో పడింది. చాలా బాగుంది ప్రోడక్ట్ మాత్రం. ఇది నిన్న వచ్చిన వెంటనే ఓపెన్ చేసిన, అంటే ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే గ్లాస్ది కాబట్టి కొంచెం అది మంచిగా డబల్ ప్యాకింగ్ చేశారనమాట. అంటే అంటే ఇలాంటి బాక్స్లో 2 వేసి ఇచ్చారు. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ముందు నేను ఎప్పుడైనా ఏదైనా కొన్నాను అనుకో, అసలు ఒక 2-3 డేస్ దాకా ఓపెన్ కూడా చేయను. అలాంటిది ఇప్పుడైతే వెంటనే చేసేస్తున్నాను. బాగా అలవాటు అయిపోయింది. రాగానే నేను అసలు చేయను. కాకపోతే ప్రోడక్ట్ ఎలా ఉంది చూసుకోవాలి కాబట్టి ఈసారి అయితే వెంటనే ఓపెన్ చేసిన. చాలా బాగుంది. ఇది బ్లింకిట్లో కూడా ఉంది, కానీ అది 5 నిమిషాల్లో తెచ్చిస్తారు కాబట్టి దానికి 420 ఎంతో ఉంది. కానీ నాకు టైం పెట్టినా పర్వాలేదు, కానీ కాస్ట్ తక్కువ ఉండాలని చెప్పేసి ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఈ మధ్య నేను చాలా కొన్నాను మీషోలో. అన్నిటి గురించి కూడా నేను డ్రెస్సులు, కొన్ని టాప్స్ కూడా తీసుకున్నాను. వాటన్నిటిపైన కూడా ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. మొన్న నేను టేబుల్ కూడా తీసుకున్నాను కదా మొక్కల కోసం. అదంతా కూడా చిన్నగా ఓపెన్ చేయాలి, గ్లాస్ది కదా. పర్ఫెక్ట్గా సెట్ అయింది, మనకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు లింక్ అడిగితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా కిచెన్లో అయితే పెట్టానమాట. చాలా బాగుంది. లాస్ట్ వీడియోలో చూసారు కదా, కిచెన్ క్లీనింగ్ చేసింది కదా, అన్ని ఆయిల్ క్యాన్స్ అవన్నీ క్లీన్ చేసినప్పుడు మంచిగా మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ ఫిల్ చేస్తున్నప్పుడు ఆ లైట్ వేశాను. చాలా బాగా అనిపించింది అసలు ఆ లుక్ కూడా చాలా బాగుంది. ఇక్కడ గ్లాస్ పగిలిందని ఫీల్ అయ్యాను కదా, ఇక్కడైతే ఒక మంచి ప్లాంట్ అయితే పెట్టాను. దాని ఇంకా ఆ లీవ్స్ అని కూడా కింది వరకు వస్తుంటే బాగుంది. అందుకే ఇంకా నేను అక్కడ గ్లాస్ పెట్టియాలనుకోవట్లేదు. మొక్కలు పెట్టుకోవడానికి చాలా బాగుంది. అది ఇండోర్ ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా టచ్ చేసినప్పుడు మనకు కలర్స్ మారుతూ ఉంటాయి. మళ్ళీ ఒకే కలర్ మీద కూడా మనం ఉంచుకోవచ్చు. ఊరికే కలర్ చేంజ్ అవ్వకుండా కూడా దీనికి రిమోట్ కూడా ఇచ్చాడు. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. కిచెన్కి నాకు మంచి లుక్ అయితే వచ్చింది అనిపించింది. ఇంకా కిచెన్లో నేను ఒకటి మంచి కిట్ అయితే ఆర్డర్ చేసా. అన్ని సాల్ట్, ఆయిల్, జార్స్తో కూడింది అనమాట. అది కొంచెం టైం పట్టింది. ఈ మధ్య ఏవే ఆర్డర్ చేసినా తొందరగా రావట్లేదు. అది వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ కిచెన్ ఇది కార్నర్ మొత్తం కూడా న్యూ లుక్తో అంటే మన కిచెన్లోకి వెళ్ళగానే చాలా బాగుండాలనిపించింది. నేను అందుకే చేంజెస్ అయితే కొన్ని చేస్తున్నాను. ఇప్పుడు కూడా అసలు ఈ కొంచెం దాన్ని కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అదంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మొన్న మీకు కిచెన్ హాల్ చూపించాను కదా, దానికంటే బిఫోరే నేను రూమ్స్ అయితే క్లీన్ చేసిన మొత్తం కూడా. ఇది వచ్చేసి ఫ్యాన్లు ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ ఎక్కువగా చూడండి. దీనిపైన ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఫ్యాన్లు తిరిగిన డస్ట్ అంతా దీనిపైనను అటు బీరువా పైన చాలా పడుతూ ఉంటుంది. యాక్చువల్లీ బీరువా అక్కర్లేదు అనుకుంటారు, కానీ కొత్త శారీస్, పట్టు శారీస్ బీరువాని ఎప్పుడు పడితే అప్పుడు తీయం కదా. కబోర్డ్స్ అంటే రోజు వాడతాం, అందుకోసమే ఇది ఉంచుకోవాల్సి వస్తుంది. పైన పెట్టాలని ఉంది, కానీ పైకి మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళడం పెద్ద బరువు. కిందైతేనే నాకు అంటే నేను పూజకు వాడే బట్టలన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను. పొద్దున్నే స్నానం చేసినప్పుడు మళ్ళీ పైన ఉంటే కష్టం అని చెప్పేసి ఇక్కడ పెట్టాను. చూడండి ఎంత డస్ట్ అయితే పడిందో, ఘోరంగా పడింది అసలుకు. చాలా క్లీన్ చేయడానికైతే నాకు మొత్తం 3 డేస్ పడుతుంది. ఒక్క రోజులో అవ్వదు. కింద హాలు, బెడ్రూము ఒకరోజు పట్టిద్ది. హాలు, బెడ్రూము, కిచెన్ ఒకరోజు పట్టుద్ది, ఇంకా పైన ఒకరోజు. అందుకే 3 డేస్, ఖచ్చితంగా 3 డేస్ పట్టుతుంది. ఎందుకంటే నాకు మళ్ళీ దులపడం ఒక పని అయితే, మొత్తం తడి క్లాత్, పొడి క్లాత్తో తుడవడం అది పెద్ద ఇంకా డబుల్ పని అని చెప్పాలి. అలా తుడవనప్పుడు ఎక్కడ డస్ట్ అక్కడ ఉండి జిడ్డు అనిపిస్తాయి. మనం ఒకసారి తడి క్లాత్ వేసి తుడిచేసిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో నీట్గా తుడిస్తే ఎటువంటి మరకలు అవి ఏమి ఉండవు. మేము ఒకటి న్యూ బెడ్ కూడా తీసుకున్నాము త్వరలో, అది కూడా వచ్చిద్ది.
అది వచ్చినప్పుడు ఇది పైకేసి అది కింద ఇక్కడే తీసుకుంటున్నాము. చూడండి ఇక్కడ మొత్తం కూడా ఈ హాల్ ఇక్కడ చేసేది ఉండిద్ది. ఇప్పటి వరకు బెడ్రూమ్లో అయిపోయింది. దాని తర్వాత చూడండి చిందరవందరం అక్కడ ఉన్నాయి మొత్తం కూడా. ఇంకా అన్నీ ఒకవైపు మళ్ళీ ఇక్కడ ఇలా సామాన్లు పెట్టి దులపకూడదు కదా, ఇవన్నీ కూడా మళ్ళీ ముందుకి కొంచెం ప్లేస్ ఉంటుంది మెయిన్ డోర్ దగ్గర మళ్ళీ పెట్టేసి అంతా ఎంటీ చేసిన తర్వాత మళ్ళీ డస్టింగ్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ కూడా వాష్ చేసి బయట పెట్టేశాను. పిల్లల కిడ్స్వి కొన్ని ఉంటాయి కదా టాయ్స్, అవన్నీ కూడా వాళ్ళు అసలు వదలరు. అవన్నీ కూడా వాష్ చేసి మంచిగా ఒక జల్లి దాంట్లో పెట్టేసా వాటర్ అన్ని డ్రై అయ్యేలాగా. ఆ తర్వాత నేను ఇది అక్కడక్కడ షిఫ్ట్ చేస్తూ ఉన్నాను నేను తీసుకున్నవి. ఇది ఇక్కడ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత అన్నీ తుడిచేసి మంచిగా పెట్టా. ఇప్పుడు నేను తీసుకున్న లైట్ కూడా ఇక్కడ పెట్టాను, చాలా బాగా అనిపించింది. ఎక్కడైనా మార్చుకోవచ్చు. ఇంకంతా పనులు చేసినాక ఫుడ్ తినడం అయితే ఇంకా బ్రౌన్ రైస్, కొంచెం టమాటో రసం, ఆలు ఫ్రై. ఇంకా మేము సండే స్పెషల్స్ ఏం చేసాం అనేది ముందు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే. దీనికి మొత్తం రిమోట్ కూడా వచ్చింది, కానీ మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు, ఎక్కడో పెట్టి వెళ్ళారు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను రిమోట్తో కూడా ఎలా కంట్రోల్ చేయాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్